ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. వృషభ రాశి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. డిసెంబరు 30వ తేదీ ముక్కోటి ఏకాదశి మొదలు మిమ్మల్ని ఆపేవారే లేరు. మీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతోంది. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? డిసెంబర్ 30వ తేదీ ముక్కోటి ఏకాదశి మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారి దయాదాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చని వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా మంచి జరగబోతోంది. మీకు 2026 చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంగా కూడా మనమైతే చెప్పవచ్చు. ఉన్నత పదవి లాభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన వస్తువులు కొనుగోలు జరుగుతాయి. స్థిరమైన నిర్ణయాలు శుభ సాధనకు దోహదపడతాయి. వ్యాపారంలో తోటి వారి సలహాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. నలుగురికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం. పరిపూర్ణమైన అదృష్ట యోగం మీకు ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని మీరు అధిగమిస్తారు. ముందస్తు ప్రణాళికలు లాభిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే లక్ష్య సాధన సులభం అవుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చుల విషయంలో నియంత్రణ చాలా అవసరం. వ్యాపారంలో తొందరపాటు అనేది అసలు వద్దండి. ఆంజనేయ స్వామివారి స్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. కళలో కూడా మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. అసలు ఈ వృషభ రాశి వారికి 2026 ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కెరియర్ పరంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. గురువు పంచమ స్థానంలో ఉండడం వలన ధన లాభాలు, ఉద్యోగంలో పురోగతి, ప్రమోషన్లు, రాహు ప్రభావంతో బకాయిలు కూడా వసూలు కావడం, ప్రేమ జీవితం మెరుగుపడడం, కొత్త భాగస్వాములు దొరకడం వంటివి ఉంటాయి. అయితే అనవసరమైన ఖర్చులు, గోప్యత పాటించకపోవడం వలన ఇబ్బందులు అనేవి రావచ్చు. జాగ్రత్తగా ఉంటే మంచి లాభాలు కూడా మీరు సంపాదించవచ్చు. గురుగ్రహ సంచారం వలన ఆకస్మిక ధన లాభాలు, ఆదాయం పెరుగుతుంది. రాహు ప్రభావంతో రావాల్సిన బకాయిలు కూడా తిరిగి వస్తాయి. కానీ ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతాయి. సరైన ప్రణాళికతో పెట్టుబడి పెడితే ఆదాయం పెరుగుతుంది. దాన ధర్మాలు చేస్తారు. కెరియర్లో మంచి పురోగతి, ప్రమోషన్లు, ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రాజకీయ రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలతో ఉత్సాహంగా కూడా ఉంటారు. ప్రేమ జీవితంలో ఆనందం, భాగస్వామితో సంతోషము పెరుగుతుంది. ఒంటరి వారు కొత్త భాగస్వామిని పొందుతారు. ముఖ్యమైన సూచనలు అంటే ఏమిటి అంటే గోప్యత పాటించాలి, లేకపోతే కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. పాత శక్తులను వదిలిపెట్టి అంతర్గత ప్రపంచాన్ని పునర్నిర్మించుకోవడానికి ఈ ఏడాది చాలా మంచిది. ఓపిక, ప్రణాళిక, క్రమశిక్షణతో వ్యవహరిస్తే విజయం మీదే అవుతుంది. వృషభ రాశి వారికి ఏడాది అయితే చాలా బాగుంటుంది. కానీ ఒక విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. ఈ రాశి వారికి వృత్తి జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే సానుకూల ఫలితాలు ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే జీవితం మలుపు తిరిగే అవకాశం ఉందట. ఈ క్రమంలో వృషభ రాశి వారు 2026 కొత్త ఏడాది జాగ్రత్త పడాల్సిన అంశాలు ఏమిటి, ఎటువంటి జాగ్రత్తలు, పరిహారాలు మీరు పాటించాల్సి ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. వృషభ రాశి వారి కెరియర్లు ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో చోటు చేసుకుంటాయి. ఈ ఏడాది వృషభ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉన్నట్లుగా తెలుసుకోవచ్చండి. అయితే వృషభ రాశికి చెందిన విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు, రైతులకు, స్త్రీలకు, కళాకారులకు, క్రీడాకారులకు కూడా ఇలా అందరికీ కూడా కొంచెం అటు ఇటు అనుకూలంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అయితే ఈ ఏడాది వృషభ రాశి వారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య కూడా ఉన్నదట. ఆ సమస్య ఏమిటో, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి వారు ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆదాయం బాగున్న అనవసరపు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. డబ్బులు వడ్డీలకు ఇచ్చే సమయంలో పెద్ద మొత్తం పెట్టుబడులు పెడుతున్నప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించడం మేలు. పెద్దల యొక్క సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా గొంతు, థైరాయిడ్, ఛాతీకి సంబంధించిన సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సరైన ఆహార నియమాలు పాటిస్తూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కుటుంబ విషయంలో జాగ్రత్త వహించాలని కూడా సూచన. మాట విషయంలో స్వీయ నియంత్రణ అవసరం. చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో మనస్పర్ధలు అయితే రావచ్చు, కానీ ఓపికగా ఉండాలి. మొండిగా వ్యవహరించకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ముఖ్యం. ఈ ఏడాది వృషభ రాశి వారు ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం శుభప్రదం. అమ్మవారికి తెల్లటి పువ్వులతో పూజ చేయడం, పాయసం లేదా తెల్లని స్వీట్లు నైవేద్యంగా సమర్పించడం కూడా మంచిది. అలాగే వీలు కుదిరినప్పుడల్లా కూడా వెంకటేశ్వర స్వామిని, వినాయకుడిని ఆలయాలను సందర్శించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున పేద విద్యార్థులకు, వికలాంగులకు దాన ధర్మాలు చేయడం, ముఖ్యంగా బియ్యం, పాలు, పంచదార వంటివి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అలాగే శని ప్రభావం వలన కలిగే ప్రతికూల ఫలితాలు తగ్గించడం కోసం శనివారం రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించడం శుభప్రదం. ఈ రాశి వారికి ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టకం పఠించడం వలన మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే శని ప్రభావం తగ్గడానికి, సర్వకార్య సిద్ధికి ప్రతి శనివారం రోజున విష్ణు సహస్రనామం పఠించడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ఓం నమో నమః అనే శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన వీరికి నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగారు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ, సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు వీరు చక్కగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.